ఓకే బ్రో, ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే చూసుకోగలదు. పవన్ కళ్యాణ్ యాక్షన్ గురించి చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగాలేదు అంటే స్టోరీ కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది. ఎందుకు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా. ఫస్ట్ హాఫ్ కొంచెం హైప్ ఇచ్చారు, బాగా హైప్ ఇచ్చిన తర్వాత మనం హైప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ హైప్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ప్రతి ప్రమోషన్ లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ గురించి బాధపడ్డాడు, మరి ప్రొడ్యూసర్ గడ్డకెక్కినట్టేనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు బాగున్నా బాగుపడి ఖచ్చితంగా చూస్తారు బ్రో. ఇప్పుడు 700 మేము టికెట్ చూడలేదా? చూస్తాం. నిర్మాతలకైతే పవన్ కళ్యాణ్ సినిమా వల్ల నష్టం అయితే ఏమీ రాదు. ఎందుకంటే ఒకవేళ నష్టం వచ్చేలా ఉంటే ఆయన రిమోనేషన్ ఇచ్చేస్తారు. నిర్మాతలు ఎవరో నష్టపోరు పవన్ కళ్యాణ్ సినిమా వల్ల. కాకపోతే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కొంచెం అపోజిషన్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ట్రోలింగ్ కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అదే ఛాన్స్ వచ్చినట్టు. పొలిటికల్ కానీ అంటే పొలిటికల్గా ఏం మాట్లాడారు కాబట్టి ట్రోలర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు కదా. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే వేరే అదర్ ఫ్యాన్స్ కూడా కొంచెం ట్రోల్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే మేము పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తామని ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే కన్నప్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తే చాలని వాళ్ళు అంటారు. కన్నప్ప సినిమా పరంగా కాదు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరు ఇక్కడ వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా. ఇప్పుడు టైం ఎంత అయింది చూసారా? 1:35 అయింది. అయినా చూడడానికి వచ్చారు కదా, ఎవరు మానరు కదా. సినిమా అయితే ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు మానరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ ఆయన్ని దేవుడి కింద చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సినిమా ఎవరు మానరు. నిర్మాతకి లాస్ ఉండదు. కాకపోతే కొంచెం ఫ్యాన్స్ కొంచెం ఎవరిని ఇప్పుడు ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం మాట్లాడిపించినట్టు ఉంటుంది అంతే. ఫ్యాన్స్ నీకు అదే చెప్తున్నాను బ్రో, ఫ్యాన్స్ సినిమా ఎలా ఉన్నా చూస్తారు. కాకపోతే కొంచెం న్యూట్రల్గా ఉండే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు రావడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు అంతే. స్టోరీ అంటే మేబీ డైరెక్టర్ మారడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందేమో అనుకుంటున్నా. అంటే కొంచెం విఎఫ్ఎక్స్ కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ కాదు. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి, ఆయన ఒక స్టార్ హీరో. ఆయన పెట్టవలసిన విఎఫ్ఎక్స్లో అనిపించలేదు. ఏదో చిన్న హీరోలు పెట్టుకుంటారు చూసారు తక్కువ బడ్జెట్లో, అలా అనిపించింది. విఎఫ్ఎక్స్ అంత నాకు నచ్చలేదు. నిధి అగర్వాల్ పర్లేదు, ఆమె యాక్షన్ బాగుంది. ఆమె కష్టపడింది, ఆమె కష్టానికి తగ్గ ఇది ఉంది ఇందులో సినిమాలో మూవీలో. చరిత్ర గురించి బాగా చూపించారా? చరిత్ర అంటే ఏం లేదు, కొంచెం అప్పుడు పొజిషన్ ఎలా ఉండేది అంటే ఒక రిలీజియన్ ఏమీ టార్గెట్ చేయలేదు. ఇందులో ఇద్దరిని కొంచెం ఈక్వల్గా చూపించారు. కాకపోతే వాళ్ళ ఎలా ఉంటుంది నియంత్ర పాలన కొంచెం అలా చూపించారని చెప్పి ఏ రిలీజియన్ని తక్కువ చేసి చూపించలేదు. మరి పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడొచ్చా మరి అది మూవీ? అదే అంటున్నా బ్రో, ఫ్యాన్స్ మానరు. పార్ట్ 2 అది పార్ట్ 3 తీసి కూడా చూస్తాం. కాకపోతే కొంచెం ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది తప్పించి. ఎప్పుడు చూసిన హీరో ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ 100 కోట్ల సినిమా లేదని అంటారు. సినిమా నేను అదే అంటున్నాను బ్రో, 100 కోట్ల సినిమా గురించి చూడము మేము. ఆ సినిమా ఎలా ఉన్నా చూస్తాం. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా భక్తులే ఉంటారు. బాగుంది, చాలా బాగుంది. లేదండి లాగ్ అంటూ ఏమీ లేదు, కానీ సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. ఫుల్ఫిల్స్ ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగా చూపించాడు అన్న. బాబీ కూడా బాగుంది. ఔరంగజేబ్ దీని క్యారెక్టర్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్కటి ఎలివేషన్ చాలా బాగుంది. అనుకోలేదు, చాలా బాగుంది. లేదు అస్సలు ఫుల్ మీల్స్ అంతే. సినిమా అంతా ఫుల్. హిందూ ధర్మం గురించి బాగా తీసాడు పవన్ కళ్యాణ్. అన్ని మూమెంట్లు మంచిగా ఉన్నాయి. మన హిందువులు అంటే ఏదో చూపించిన పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ 100 కోట్ల పైన ఉంటుంది మినిమం. హిందువుల గురించి మంచిగా గురించి హిందువులు ఇప్పుడు మన ధర్మం గురించి ఎవరు పోరాడతలేదు. రాజసింగ్ హైదరాబాద్లో పోరాడుతుంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఓ సూపర్ ఉంది. పుష్ప కూడా మనకి రాదు. పుష్ప రికార్డ్ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గుర్రానికి ఎంట్రితే పుష్ప పడిపోయినట్టే. అన్నీ బాగున్నాయి అన్న సాంగ్స్. థ్యాంక్ యూ.